నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఉండవల్లి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాకు 3 లక్షల మెజార్టీ వస్తుంది, 30 లక్షల మెజార్టీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు. అది ఆశ్చర్యం అన్నమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే ఆ మాట. ఆయన ఏమన్నాడంటే, నేను మామూలుగా అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు. భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు. అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి. ఈయన కారణ జన్ముడండి అని. ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైకియాట్రీలో, మెగలోమానియా అంటారు. అంటే తనని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది. అదేంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్. ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి ఇంకోటి లేడు. అంత గొప్ప స్పీకర్. ఎందుకు రాంగ్ అంటే బహుశా అది దృష్టిలో పెట్టుకునే భగవత్ గారు ఆ మాట అని ఉంటాడు. అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం. మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు. ఆయన ఒక్కళ్ళకిలో కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు. నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీయే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం. ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు. అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మానిచ్చారు. అలాగే 19లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి. ఎందుకంటే అత్యున్నత వేదిక అది. ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది. ఇప్పుడు అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది? మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది. 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువ 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మిజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా. నడిపాడు 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు. 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011లో మళ్ళీ 203. జయలలిత 2 సార్లు నెగ్గింది. 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది. 2 సార్లు నెగ్గింది ఆవిడ. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. మొన్న వేసంకాలం
ఈ టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసావు. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం. ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వం తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడో లీడర్ అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళని కొట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయల లిక్కరు 200 రూపాయలు దాటిపోతే తాగకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి, మామూలు పని చేసుకున్న వాళ్ళకి ఏమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో. బహుశా 70 80లోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే, వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు 50 రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది. ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా. బీజేపీ మహిళా లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళల్లో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళే నమ్ముతలేరు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అన్నా అనుకొని ఉండాలి. లేకుంటే దిక్కు దివానం లేని ఒక శాఖ కింద విద్యాశాఖ ఇవాళ అట్లా ఏదో 6వ వేలు కింద పక్కన పడేసన్న ఉండాలి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా చూడకుండా పుస్తకాలు ప్రచురణ అయ్యి అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే పర్యవేక్షించడానికి ఒక మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గనక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావాలి. బడిబాట మొదలైంది, బడికి మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేడు. ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మద్యానికి మంత్రిని పెట్టినరు మీరు,
కొత్త కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి, ఆ బ్రాండ్లల్లో కమిషన్ ఎంత తీసుకోవాలి, టార్గెట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి, మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి, ఈ సోయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని పెట్టాలి. పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి సోయి ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పర్యవేక్షణ లేని అనాథలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ పరిస్థితి ఉన్నది. విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక గాడిద గుడ్డును నెత్తి మీద పెట్టుకొని, ఒక గంప మీద గాడిద గుడ్డును పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినాడు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో కూడా గదే గాడిద గుడ్డు కనిపిస్తుంది మనకు. మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్ మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన దగ్గరే కొనాలని చెప్పి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే, వ్యాపారం చేయదని చెప్పి జీవో నంబర్ 1 ఉన్నది, దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయల ఇవాళ భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న పేదవాళ్ళకి నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తననే రివ్యూ పెట్టాలి, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళకన్నా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయం వల్ల, అసమర్థత వల్ల, సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ పడతా ఉన్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 15,000 నుంచి 30,000 రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పేరు మీద, బుక్స్ పేరు మీద, షూస్ పేరు మీద, బ్యాగుల పేరు మీద, ఇతరత్ర ఐటమ్స్ పేరు మీద వసూలు ఇస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుగుతుంటే వాళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళ ప్రింటింగ్ ఇవాళ ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది. ఇవాళ విద్యార్థుల ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసిన బుక్స్ అయితే అదే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫాలో కాకపోవడం వల్ల అదేని ఫీజులు రేట్ చేసి ఇవాళ విద్యార్థులు కూడా ఆర్థికపరమైన భారం మోపుతున్న విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వేడుకోవడం వల్ల ప్రైవేటు కళాశాలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకోవడానికి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ మీద ఇమ్మీడియట్ గా రివ్యూ చేయాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇమ్మీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి. చాలా ప్రైవేట్ కళాశాలలు ఇవాళ బీజేపీ సీట్ అన్ని లక్షలాది టీలకు అమ్ముకుంటారని చెప్పి గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సెట్ మీద, ఇంజనీరింగ్ కళాశాల మీద ఒక్కరిని కూడా పెట్టలేదు. ఇప్పుడే అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై ఏ కేటగిరీ సీట్లు వేయాలి అప్లై చేయకముందే ఇవాళ బీ కేటగిరీ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థుల దగ్గర 10 లక్షలు 12 లక్షలు ఇవాళ డొమిషన్ పేరుగా ఇవాళ అందరూ ఇవాళ వేధింపులుగా గురి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా ఉండడం వల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి. అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాయని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇలాంటి ఆర్థికపరమైన భారం విద్యార్థుల మీద పడద్దని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ఇప్పటికే విజిలెన్స్ కమిటీ పెట్టి
పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల యాజమాన్యుల అసోసియేషన్ నుంచి ఇవాళ ఎంత ముడుపులు చెప్తారో గుర్తున్నాయి కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేధావులందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణం విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిల్ మీద రివ్యూ నిర్వహించి బీ కేటగిరీ సీట్లను కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వకుంటే బీఆర్ఎస్ విద్యార్థి యోగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. పేద విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి యోగం కొట్లాడుతుంది. పేదలకు న్యాయం జరిగే కోసం, పేదలకు విద్యా నాణ్యత, పేదలకు విద్యా ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. విద్యార్థులకు పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తర్వాత పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికార నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో, కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో, బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ప్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ప్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలా తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 10 జిల్లాల్లో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. మరి ఆశా వర్కర్లు గతంలో మీరు ఆశా వర్కర్లకు అయితేంది, ఫీల్డ్ అసిస్టెంట్లకు అయితేంది, గతంలో మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత, వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ అధ్యక్షుల మార్పు జరగబోతుంది కారణం మీ కామెంట్ ఏంటి? కొత్త అధ్యక్షుల రేసులో మీ మహేశ్వర్ రెడ్డి గారు ఏమైనా రేసులో ఉన్నారు? చూడండి, సమయము టెన్యూర్ అయిపోయిన తర్వాత అధ్యక్షులు మారడం అనేది అది ఏ పార్టీలో అయినా కూడా సహజంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఆ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏ నాయకుడినైనా అధ్యక్ష పదవిలో పంపడం అనేది ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియలో భాగమే. ఎవరున్నా కూడా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీదే. ఈ 2 ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు, అవినీతి ప్రజలు కళ్ళారా చూశారు. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వెంట ఉన్నారు. చూడండి, స్కామ్ జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా మరి వ్యవస్థలు పనిచేయడం అనేది సహజం. తప్పకుండా న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి,
దాంట్లో భాగంగానే జరిగేటువంటి ప్రక్రియలో భాగమే అదని చెప్పి తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 3 రోజుల క్రితం నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలను నెరవేరుస్తూ సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ల 2000 నుంచి 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే తెలంగాణ రాష్ట్రం టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తున్నాను. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా, గతంలో కూడా తెలుగుదేశం హయాంలో మెరిట్ ప్రాతిపదికగా నిర్ణయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు. తప్పుడు విధానంలో నియామకాలు జరిపోయినాయి. వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. విద్యాలయాల్ని, వైద్యాలయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ మళ్ళా పట్టాలు ఎక్కిస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. టీడీపీ నేతలు గతంలో ఇబ్బందులు పెట్టిన అధికారులపై ఎలాంటి తప్పకుండా వేటేస్తాం. వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏదో ఆలోచించలేదు. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా? పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు. ఈ జాగిద్దార్ అని ముందే చెప్పా. ఇలా తాతగారి జాగిద్ది గారు ముల్లె కాదు, ఒక రోజు ఉంటుంది. ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. 24 పేర్లు పూర్తి అయిపోయాయి. 25వ పేరు బుచ్చి చౌదరి కోసం అట్టే పెట్టారంటారా? ఏం కాదండి, దాని గురించి ఆలోచించొద్దండి. అంటే 7 సార్లు మీరు గెలిచారు, అందులో ఆశించారు. ఈసారి తప్పేం లేదండి. అనుభవం వ్యక్తి సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురించి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంచి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు. వాళ్ళందరూ నిరాశపడ్డారు. సరే, తప్పేముంది. ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడగల. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే, 42 ఏళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. గుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఎక్కడైనా. ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అధికారంలో రాగానే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. సరే, నిన్న మొన్న సంఘటనలు చూశారు. తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టినేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంకలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనే, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసే నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు. చెంచల్గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు. తెలియదు కదా. తండ్రి నట్టు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్ళలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి.
ఈ గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడానికి కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానవచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానవచ్చు, అలాంటి వచ్చినటువంటి అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.